నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల డాక్టర్ వైద్యాధికారి అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సమన్వయంతో తల్లిపాలతో తల్లులు పిల్లలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే వీలైనంత త్వరగా తల్లిపాలు ప్రారంభించేలా చూడాలని, బిడ్డ మొదటి 6 నెలల వయసు నుండి వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇప్పించడం, 6 నెలల తర్వాత అనుబంధ కుటుంబ ఆహారం అందించే విధానం అలవాటు చేయాలన్నారు. మరియు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ అరుణ, హెల్త్ సూపర్వైజర్ విజయ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వరుణ, PHC వీణవంక మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాల దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటామండి. మామూలుగా మనం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు. సో నిన్న కూడా మేము ఫీల్డ్లోకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లలో ఎవరైతే మహిళలు ఉంటారో టార్గెట్ పీపుల్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత డెలివరీ అయిన వాళ్ళు, ఇమీడియట్లీ డెలివరీ అయిన వాళ్ళు, వాళ్ళే కాకుండా ఇంకా ఇతర మహిళలు కూడా, నాట్ ఓన్లీ టార్గెట్ పీపుల్ అండి, టార్గెట్ వాళ్ళే కాకుండా ఏ మహిళలైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా అందరినీ మేము అక్కడ గ్యాదర్ చేసేసి ప్రతిరోజు కొంత టైం మదర్ తల్లిపాల వారోత్సవాల గురించి టైం కేటాయించి సెంటర్లలో మనం వీటి జరుపుకోవడం జరుగుతుందండి. సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి మహిళలకు అందరికీ మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బిడ్డ పుట్టిన వెంటనే వితిన్ ½ an hour లోపల, అర్ధగంట లోపల తల్లి ఖచ్చితంగా బిడ్డకు పాలు ఇవ్వాలి. అధ్యక్షులు కందుల సాయినాథ్ మాదిగా ఆధ్వర్యంలో సతాఫల్ మండీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, ఎస్సీ వర్గీకరణ గురించి ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణపై వచ్చిన ఈ తీర్పుతో చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపిక అధ్యక్షులు మర్మముల మల్లేష్ మాదిగ, జనరల్ సెక్రటరీ ఎల్ పెద్దిరాజు, వైస్ ప్రెసిడెంట్ గణేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సిల్కలగూడ బాబాసాహెబ్ అంబేద్కర్ సితాఫల్ మండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మాదిగ హక్కుల దండోర గౌరవ అధ్యక్షులు సాయినాథ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ అన్న గారు, కంట్రోల్మెంట్ రాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కార్యదర్శి గారు, తెలంగాణ మాదిగ దండోర మిత్రులు, అభిమానులు, ఉద్యమకారులకు అందరికీ కూడా, అదేవిధంగా మా తెలంగాణ మాదిగ హక్కుల దండోర తరఫున పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఏబిసిడీల వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నమైనటువంటి 30 ఏళ్ళ నుంచి ఎలలేని పోరాటాలు చేసి ఎంతోమంది మాదిగలు అమరులైరు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన చేసే కార్యక్రమంలో గౌరవ ఐటీ ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి దనసరి అనసూయ, ఎంపీ కడియం కావ్యతో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత IPS అధికారి KR నాగరాజు, ఈ కార్యక్రమంలో TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ట్రేడ్ కమిషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా SP అధికారులు, TPCC లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా నాయకులు మొహమ్మద్ చోటు వలి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు ఐతా ప్రకాష్ రెడ్డి గారు, సింగిల్ విండో అధ్యక్షులు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా SP గారు, ఇండస్ట్రియల్ CEO గారు, అదేవిధంగా అధికారులు, మా నాయకులందరికీ కూడా పేరు పేరున రెడ్డి గారికి
కరీంనగర్ జిల్లా వేణవంక మండలం చల్లూరు గ్రామంలో యూత్ మిత్రుల ఆధ్వర్యంలో కీర్తిశేషులు అబ్దుల్ షకీర్ సంతాప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు NSTVతో మాట్లాడారు. రమేష్ గారు కదా ఉద్యోగం కంపల్సరీ నా పేరు అఖిల్ పాషా. గత 24 రోజుల క్రితం మా అన్నయ్య అన్నటువంటి అబ్దుల్ షకీల్ పాషా గారు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. ఇందుకు చల్లూరు గ్రామంలో యువకులు మరియు మా అన్నగారి యొక్క స్నేహితులు వాళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో స్థానిక వార్డ్ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాంలో భాగంగా వార్డులో చాలా రోజులుగా నీటి నిల్వ ఉన్న వాటర్ సంప్, కుండీలలో, తొట్టిలలో, టైర్లలో గల మురికి నీరు నిల్వను గమనించి వాటిని తీసివేయడం జరిగింది. మరియు మురికి నీరు నిల్వ ఉన్న సంపుల్లో, మురికి కాలువలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. వార్డులో దోమల మందు స్ప్రే చేయడం జరిగింది. ఇట్టి మురికి నీటి నిల్వ వల్ల దోమలు గుడ్లు పెట్టి దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలకు కారణమవుతున్నాయి. కావున వాటి నివారణకై ఈరోజు వార్డులో డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వీడియో మొత్తం కలర్ దగ్గర అవన్నీ వాటర్ ఉంది అట్లది ఆగురు దగ్గర ఇది ఆగురా మెల్లవ ఆగు మెల్లవ మేము కూడా రాదు ఈ కొమ్మ పట్టుకో అట్లా పట్టుకో తెరిచి ఫోటో కొట్టినావా మొత్తం కింద ఉండలేవు గల్ల కాదు నువ్వు నూపుతున్నావు స్ప్రే చేయగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో నేతన్నలు రిలే నిరాహార 10వ రోజుకు చేరుకుంది. ఘర్షకుర్తి గ్రామంలో ఎక్కువగా నేత కార్మికులు బట్ట తయారీపై జీవనోపాధి పొందుతూ కులవృత్తి నమ్ముకొని జీవిస్తారు. నేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి 6-7 నెలల పనిని కల్పించి ఆదుకుంది. ఆ సమయంలో బుక్కెడు బువ్వ దొరికేది అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నేత కార్మికుని ఊసే ఎత్తలేదు అంటూ మండిపడ్డారు. నేత కార్మికునికి పని దొరకక ఆకలి చావులు ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఈ ఆకలి చావులే కావాలా ప్రభుత్వానికి అంటూ తెలుపుతూ నేత కార్మికులకు ప్రభుత్వం వస్త్ర ఉత్పత్తి ద్వారా జీవనోపాధి దొరికేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ప్రభుత్వం తక్షణమే మమ్ములను ఆదుకోవాలని తెలిపారు. చాలాసార్లు ఇచ్చాం, చాలాసార్లు ఇచ్చాం, ఎవరు స్పందించలేరు. గొల్లప్రోలు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర పంచాయతీ కార్యాలయం వద్ద
సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏసమ్మ సిఐటియు నాయకులు కె చిన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు సమ్మె కాలపు వేతనాలు ఇవ్వాలని, వీరికి అలాగే పండగ బోనస్ కింద 1000 రూపాయలు కూడా మంజూరు చేయాలని సర్కార్లకి జారీ చేయడం జరిగిందని, నేటికి కూడా ఆ డబ్బులు వీరికి మంజూరు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిహెచ్ వీరమణ, సిహెచ్ రామారావు, సత్యవతి, లోపబాబు, అల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే వీరికి గొల్లపురూరు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ జి సుబ్బారావు మద్దతు తెలియజేశారు. గొల్లపురూరు నగర పంచాయతీ శానిటేషన్ వర్కర్లు స్థానిక పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం వీడు డిసెంబర్ 26 నుంచి జనవరి 10 దాకా సమ్మె చేయడం జరిగింది. ఇదేంటంటే సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, అలాగే మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు అమలు చేయాలి, కనీసం నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున సమ్మె చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజున సమ్మెకాలకు కొన్ని అమలు చేసుకోవడం జరిగింది వీళ్ళ కోరికలు. కాబట్టి ఆ రోజున సమ్మెకాలకు వేతనం మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర సిఐటి నాయకత్వం డిమాండ్ పెట్టగా అప్పుడు గత ప్రభుత్వం వీరికి సమ్మెకాలకు వేతనం ఇవ్వాలని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన బిట్టు శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన మగిడి కిషన్, బొంగురాల పుల్లయ్య, కలకుంట గంగారం, మునిమేకల అశోక్ అను 6 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 7 లక్షల నకిలీ నోట్లను, 1 కారు, 1 ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా జగిత్యాల జిల్లాకు చెందిన సదాల సంజీవ్, గ్రామం తాళ ధర్మారం, కేటు బిట్టు అలియాస్ శివకుమార్, రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల, మరియు నిర్మల్ జిల్లాకు చెందిన ఒకటి మకిడి కిషన్, కలకుంట్ల గంగాధర్, బొంగురాల మల్లయ్య అలియాస్ పులి, మునిమాకల అశోకులు మొత్తం 6 వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకొని మరియు ఇద్దరిద్దరుగా చొప్పున ఉండి 2 కార్లో 2 బైక్ పైన వచ్చి డబ్బులు మార్చుకునే సమయంలో 2 పోలీసుల మధ్య పడుతూ డబ్బులు లాక్కొని ఒరిజినల్ డబ్బులు లాక్కొని వెళ్ళిపోయింది ఒక ముఠా వాళ్ళు. ఈ ముఠా వాళ్ళు దాదాపు సంవత్సరం నుండి 6 హైదరాబాద్లో 3, ధర్మపూర్లో 1, కరీంనగర్లో 1, చెన్నారంలో 1, జగిత్యాలలో 1 నమ్మించి అసలు డబ్బులు తీసుకుందామని దాదాపు 10 లక్షల రూపాయల వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. అలాగే తేదీ 1/8/24 రోజున రాత్రి పెద్దగుండు వద్ద దావా యజమాని అయినటువంటి రాజేందర్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని వస్తే నకిలీ 5 లక్షల రూపాయలు ఇస్తానని నమ్మించగా అతను 1 లక్ష రూపాయలు తీసుకొని రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కడప జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో భారతీయ జనతా యువ మోర్చా రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ సూర్య మాట్లాడుతూ భారతదేశంలో అణగారిన వర్గానికి సంబంధించిన ఎస్సీ వర్గానికి సంబంధించి 30 సంవత్సరాల పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మందకృష్ణ మాదిగ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదించినందుకు భారతీయ జనతా యువ మోర్చా రాయలసీమ జోన్ తరపున స్వాగతిస్తున్నామని, మరియు ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఆదేశాల మేరకు రాయలసీమ జోన్కు సంబంధించిన గండికోట గ్రామంలో పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలు 8 పార్లమెంటుకు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన బీజేవైఎం నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేస్తున్నారన్నారు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే దేశంలో సమూలమైన మార్పులు చెందుతూ ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ అనేక పోరాటాలు అనేక సంఘర్షణలకు దారితీసి దాదాపు 30 ఏళ్ల పాటు ఏదైతే దళిత సోదరులు ఫైట్ చేశారో దానికి సంబంధించిన ఏదైతే సుప్రీంకోర్టు మనకు నిర్ణయాన్ని వెల్లడించిందో ఇది భారతీయ జనతా యువ మోర్చా తరపున రాయలసీమ విభాగం స్వాగతిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే
మందకృష్ణ మాదిక్ గారితో కలిపి హైదరాబాద్లో సమావేశం పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఒక కమిటీని నివేదిక తయారు చేయమని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సుప్రీంకోర్టుకి దానికి సంబంధించిన నివేదికని అందించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని వెల్లడించిందో దాన్ని భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా స్వాగతిస్తూ ఉంది. కడప జిల్లా స్థానిక పోలీస్ గ్రౌండ్లో ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ ధోని ట్రోఫీ 2024 పేరుతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను భూపేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి సలావుద్దీన్లు క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు ఉత్సాహపరుస్తూ ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్న తారిక్ అలీ అభినందనీయుడని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, సంఘ సేవకుడు సలావుద్దీన్ అన్నారు. ప్రముఖ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ రంగంలో భారతదేశాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో నిలిపాడని వారు కొనియాడారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు వర్షాకాలం కారణంగా దోమలు, ఈగలు రోగాలకు కారణమవుతున్నాయని పరిశుభ్రత కార్యక్రమం ద్వారా ప్రతిరోజు గ్రామంలో పరిశుభ్రత చేస్తున్నాము అని, ఈ కార్యక్రమంలో పనిచేస్తున్న వారు మాకు జీతాలు నెల సరిగ్గా రావడం లేదని, ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇవ్వాలని, అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచాలని తెలియజేశారు. పారిశుద్ధ్య కార్మికులుగా కొనసాగుతున్న మాకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు ఎలాంటి గ్యారంటీ లేదని, పారిశుద్ధ్యం విషయంలో మాకు గ్లౌజులు కానీ, మాస్కులు కానీ, ఇతరత్ర ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేఫ్టీ గార్డ్స్ ఇవ్వడం లేదని వాపోయారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని ఈ వర్షాకాల సీజన్లో ప్రతి వాడవాడ, ప్రతి గల్లీలో ఈగలు, దోమలు రాకుండా పరిశుభ్రత చేస్తున్నాం. మోరీ, బీరి ప్లస్ చెత్త చెదారం వేస్తున్నాం. అలాగే సైడ్ వన్ సైడ్ రోడ్ సైడ్కి ఇరువైపులో ఉన్న ప్లాస్టిక్ కవర్లు కానీ, వాటర్ బాటిల్ కానీ తీసి ఏరేస్తున్నాం. అయినా సుధా సైడ్ వన్ సైడ్లో రోజువారీగా చెత్త చెదారం బాగా పడుతుంది, మరీ కంపు కొడుతుంది. అయినా సుధా మేము మా శాశ్వతలో 24 గంటలు పనిచేస్తూ ప్లస్ ఊరిని అన్ని రోజులలో మంచి పరిశుభ్రంగా ఉంచుతున్నాం. ఎవరికి ఎలాంటి రోగాలు రాకుండా చేస్తున్నాం. కానీ ఏంటంటే మా శాలరీ జీతాలు కూడా చాలనే వేతనాలతో
బతకలేక దుబ్బర పరిస్థితి ఎలదీస్తున్నాం. ఎందుకంటే మా ఇళ్ళల్లో ఏంటంటే అతి తక్కువ జీతం వల్ల మాకు వచ్చే జీతం సరిగా రావడం లేదు. గత పాలక వర్గంలో కూడా ఏంటంటే 5-6 నెలల జీతం కూడా పెండింగ్లో ఉంటుంది. అన్నంలో పురుగులు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. నారాయణపేట. కొడంగల్ నియోజకవర్గం కొసిగ్గల్లోని నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు పురుగులు ఉన్న అన్నం తినాల్సిన పరిస్థితి. విద్యార్థులు కంప్లైంట్ చేసినా పట్టించుకోని అధికారులు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించమని తేల్చి చెప్పిన విద్యార్థులు. కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కర్రావు, మార్గాన గంగాధర్, గుడిపాటి రమాదేవి, ధరణాల రామకృష్ణ, కంఠంశెట్టి శ్రీనివాస్, పాలూరి సత్యానందం, కంఠంశెట్టి చంటి, వాసంశెట్టి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పెట్టిన తర్వాత ఫోటో తీయండి. కొండపల్లి షాదీఖానాలో అక్రమం రేషన్ నిలువ. ఇంటింటికి పంపిణీ చేసే వాహనం ద్వారా రేషన్ తరలింపు. సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సుమారు 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రాత్రి సమయంలో తరలిస్తున్నట్లు సమాచారం. బొమ్మల తయారీ కోసం అంటూ స్థలాన్ని బాగు చేసుకుని అక్రమ రేషన్ నిలువ ఉంచినట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలగంగూరు గ్రామానికి చెందిన బాధితురాలు ప్రొద్దుటూరి జమున మాట్లాడుతూ తనకు 2 కూతుళ్లు సుప్రజ, శృతిలయ అని, తన భర్త వీరారెడ్డి అనారోగ్యంతో 21 ఫిబ్రవరి 2024 రోజున మరణించాడని, తన భర్త పేరిట ఉన్న భూమిని తన కూతుర్ల సుప్రజ, శృతిలయ పేరిట విరాసత్ ద్వారా చెరో 56 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసినానని, దీనికి సంబంధించి అన్ని సర్టిఫికేట్లు ఎంఆర్ఓ గారికి ఇవ్వగా అన్ని పరిశీలించి 45 రోజుల తర్వాత మా పిల్లల పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అకారణంగా ప్రొద్దుటూరి జమున అను మహిళ తనకు 2వ పెళ్లి అయినదని, మాకు ఇక్కడ ఆస్తి లేదని, మాకు సంబంధం లేనటువంటి మొలగంగూరు గ్రామానికి చెందిన మోరే గణేష్ అనే వ్యక్తి మాపై అభియోగం మోపారన్నారు. అలాగే మా పిల్లలకు అవమానకర రీతిలో మాట్లాడుతూ మా సంతానం కాదని తప్పుడు ఆరోపణలు చేసి పత్రికల ద్వారా మా పరువును బజారుకు ఈడ్చాడని, మా బంధువులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నమస్తే, నా పేరు పొద్దటూరి జమున, మా ఆయన పేరు వీరారెడ్డి. నాకు 2 బిడ్డలు. నాకు ఈ పేపర్కి వచ్చింది నా భర్త పేరు వీరారెడ్డి అయితే, మళ్ళీ నేను మా తాత భూమిరెడ్డి అయితే భూమిరెడ్డిని చేసుకున్నా అని నాకోటి ఆరోపణ చేసినందుకు నాకు తలెత్తుకోకుండా తిరగకుండా అయింది. అందుకోసానికి ఇది ఎక్కడైతే పేపర్ మీద ఇచ్చిండ్రో ఆ ఊళ్ళోనే మాది మొలంగూరు నల్లంకేపల్లి మండలం కేశపట్నం. అక్కడే నా ప్రాబ్లం సాల్వ్ చేయండి, లేకుంటే మాత్రం నా మానవాలు దెబ్బతిన్నాయి. ఇంతవరకు అయితే నాకు 2 బిడ్డలు అయితే నేను గోదావరిఖండ్లో మా నాన్నతోటి ఉంటే మా 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినాక మా నాన్న నేను ఉంటే మాకేం లేకుంటే కారు ఆయన పేరు నాకు రాదు, ఆయన వచ్చిండు వార్డు నెంబర్ వచ్చి, అయ్యో అమ్మ ఏంది అని అంటే ఇది సంగతి బిడ్డ, మా 2 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిన, నా దగ్గర ఏం లేదు బిడ్డ అంటే ఆయన రాసిండు కానీ నేను ఒంటరి మహిళను, నాకు 2 బిడ్డలు, మా ఆయన అక్కడ ఉన్నాడని నేను చెప్పినాక ఇక ఆయన ఎట్లా రాసింది నాకు తెలియదు. అందుకోసానికి ఇక నింపించి రాసిస్తే నేను మా నాన్న బతికినాం. మా నాన్న చనిపోయిండు, మా ఆయన చనిపోయిండు. మా ఆయన చనిపోయిన కాడ నుంచి వెళ్ళి నన్ను మా బిడ్డలకు భూమి సగం చేసి ఉంచినాక ఇప్పుడు ఆ భూమి మా బిడ్డలను పొలం కాడ నేను పొలం కాడ ఉంటే మా బిడ్డలు నా దగ్గరికి వచ్చినందుకు వాళ్ళు మా బిడ్డలు వచ్చిందని తెలుసుకొని మా ఆడబిడ్డ కొడుకులు, మా మరిది వాళ్ళంతా వచ్చి మీకు 5 లక్షలు ఇస్తారు వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరితే నేను బెదరలేదు. మా బిడ్డలని అద్దని చెప్పిన. మా అల్లుళ్ళు వచ్చిండ్రు. మా అల్లుళ్ళు వచ్చినాక మా అల్లుళ్ళకి చెప్తే సరే పోనీ వాళ్ళు అదే ఏదో మాట్లాడిండ్రు, వాళ్ళని పట్టించుకోక అత్తమ్మ అని చెప్పిండు.